పెద్ద రెక్కల సింహం మరియు పెద్ద రెక్కల పులి యుద్ధం. ఒక అడవిలో ముఫాసా అనే సింహం మరియు అధీరా అనే పులి ఉండేవి. ముఫాసా మరియు అధీరా చాలా మంచి స్నేహితులు. అధీరాకు పిల్లలు పుట్టకపోవటం, ముఫాసాకి ఎప్పుడైతే సింబా పుట్టడంతో అధీరాకి ముఫాసాపై ఈర్ష్య అసూయతో సింబాను చంపాలని చూస్తూ ఉంటుంది. ఒకరోజు ముఫాసా తన కొడుకు సింబాతో, సింబా, నువ్వు జాగ్రత్తగా ఇంట్లోనే ఉండు. నేను వెళ్ళి నీకు ఆహారం తెస్తాను. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకు. సరే నాన్న, నేను జాగ్రత్తగా ఇంట్లోనే ఉంటాను. అలా ముఫాసా ఆహారం కోసం ఇంట్లో నుంచి వెళ్లటంతో అదే అదనుగా చూస్తున్న అధీర వెళ్ళి సింబాతో, సింబా, నిన్ను మీ నాన్న తీసుకురమ్మన్నాడు. మీ నాన్నకు పెద్ద ప్రమాదం సంభవించింది. నాతో పాటుగా రా. అధీరా చెప్పటంతో సింబా అది నిజమని నమ్మి బయటకొచ్చి అధీరా కూడా వెళ్తూ ఉంటుంది. కాని మార్గ మధ్యలో ముఫాసా ఎదురై వాళ్ళిద్దరినీ చూసి ఆశ్చర్యపోయి ఇలా అంటుంది, సింబా, నిన్ను ఇంట్లో నుంచి బయటకు రావద్దని చెప్పాను కదా, ఎందుకొచ్చావు? నాన్న, ఈ అధీరా నువ్వు ఆపదలో ఉన్నావని చెప్పి తీసుకువచ్చాడు. నిజం నాన్న? నాకు పిల్లల్లేరు. నీకు పిల్లలున్నారని నీ మీద చాలా కోపంగా ఉంది. అందుకే వీణ్ణి చంపేద్దామని తీసుకెళ్తున్నాను. అలా అధీరా అనగానే ఒక్కసారిగా ముఫాసా అధీరపై తన పంజాతో గట్టిగా కొట్టడంతో అధీరా కింద పడిపోతుంది. మళ్ళీ నాకెప్పుడూ కనబడకు. కనబడితే ఇక ప్రాణాలతో ఉండవు. అధీరా అక్కడ్నుంచి అవమానంతో మెల్లగా లేచి వెళ్ళిపోతుంది. ఆ అడవికి దూరంగా ఉన్న గుహలోకి వెళ్లి క్షుద్రశక్తులు నేర్చుకొని ఒక పెద్ద రెక్కల పులిగా మారిపోతుంది. తన మాయలతో ఒకరోజు ముఫాసా లేని సమయంలో అధీరా కోతిగా మారిపోయి సింబా వద్దకొస్తుంది. సింబా, ఏం చేస్తున్నావురా? అలా బయటకు వెళ్ళి ఆడుకుందాం. గుహలో ఎంతసేపు ఉంటావు? నీ వయసు పిల్లలందరూ ఆడుకుంటుంటే నువ్వు మాత్రం అలా ఎంతసేపు గుహలో ఉంటావు? బయటికి రా. మా నాన్న బయటకు వెళ్ళొద్దని చెప్పాడు. నేను రాను. పెద్దవాళ్ళందరూ అలాగే చెప్తారులే. నువ్వు ముందు బయటికి రా. మా నాన్న కూడా నాకు అలాగే చెప్తాడు. కానీ నేను బయటకొచ్చి ఆడుకోవడం లేదు. నేను చాలా మంచివాడిని. నువ్వు భయపడవలసిందేమీ లేదు. ఆడుకుందాం రా. అలా సింబా ఇంట్లో నుంచి బయటకు రాగానే కోతి కాస్త పెద్ద రెక్కల పులిగా మారిపోయి సింబాను పట్టుకుని ఎగిరి వెళ్ళిపోతుంది. ఇదంతా ఒక పక్షి చూస్తుంది. తర్వాత ముఫాసా వచ్చి చూసే సమయానికి సింబా అక్కడ లేకపోవటంతో చాలా బాధపడుతూ ఉంటుంది ముఫాసా. పక్షి వచ్చి జరిగిందంతా ముఫాసాకు చెప్తుంది. ముఫాసాకు ఏం చెయ్యాలో తెలియక మాయా చెట్టు దగ్గరికి వెళ్లి ఇలా అంటాడు, ఓ మాయా చెట్టు, నా బిడ్డకేమైంది? భయపడకు. నీ బిడ్డ క్షేమంగానే ఉన్నాడు. నీ బిడ్డ దగ్గరకు వెళ్లాలంటే రెక్కలు కావాలి. నేను నీకు రెక్కలను ప్రసాదిస్తున్నాను అని మాయా చెట్టు చెప్పగానే సింహానికి రెక్కలొస్తాయి. ముఫాసా గాలిలో ఎగురుతూ తన బిడ్డ ఆచూకీ కోసం అడవి మొత్తం గాలించగా ఒకచోట తన సింబా కనిపిస్తాడు. అధీరాతో యుద్ధం చేసి ముఫాసా ఈ విధంగా ముఫాసా తన కొడుకు సింబాని కాపాడుకుంటుంది. అది ఒక దట్టమైన అడవి. ఆ అడవికి రాజు సింబా. అతని రాజ్యంలో జంతువులన్నీ ఎంతో ఆనందంగా ఉండేవి. అంతా సవ్యంగా సాగుతూ ఉంటుంది. ఒకరోజు అకస్మాత్తుగా దుష్టశక్తులు కలిగిన ఒక డ్రాగన్ అడవిలోకి వస్తాడు. అతను అతని దుష్టశక్తుల్ని ఉపయోగించి జంతువుల్ని భయపెడుతూ ఉంటాడు. డ్రాగన్ను చూసి జంతువులు భయంతో అటు ఇటు పరుగులు తీస్తాయి. డ్రాగన్ తిన్నగా సింబా దగ్గరికి వెళ్తాడు. ఎవరు నువ్వు? ఎందుకు నా అమాయకపు జంతువుల్ని ఇబ్బంది పెడుతున్నావు? ఒరే సింబా, నాకు కొన్ని జంతువులు కావాలి. నేను ఆ జంతువుల్ని బలిచ్చి నా శక్తుల్ని పెంచుకుంటాను.
నేను తలుచుకుంటే రెప్పపాటులో ఈ జంతువులన్నింటినీ బలివ్వగలను. కాని నేను అలా చెయ్యను. 2 రోజుల తర్వాత అమావాస్య ఉంది. ఆ రోజు నువ్వు స్వయంగా జంతువుల్ని తెచ్చి నాకిస్తావు. ఒకవేళ నువ్వలా చేయకపోతే నేను ఈ అడవి మొత్తాన్ని నాశనం చేస్తాను. బహుశా నీకు పిచ్చి పట్టిందనుకుంటా. నేనెందుకు నా జంతువుల్ని నీకప్పచెప్తాను? అయినా నువ్వు నీ ప్రాణాలు దక్కించుకోవాలంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో. అతని దుష్టశక్తుల్ని ఉపయోగించి అక్కడే నిలిపిన సింబా నక్కని బొమ్మల్లాగా మార్చేస్తాడు. అదంతా చూసి సింబా అవాక్కైపోతాడు. ఏంటి, ఇది చూసిన తర్వాత కూడా నాతో గొడవపడాలి అనుకుంటున్నావా? నువ్వు నీ తెలివితేటలు ప్రదర్శించాలి అనుకుంటే వీళ్లతో పాటు నిన్ను కూడా బొమ్మలాగా మార్చేస్తాను. అర్థమైందో? నీ దగ్గర 2 రోజుల సమయం ఉంది, ఆలోచించుకో. ఇలా అని డ్రాగన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సింబా అలాగే ఇతర జంతువులు చాలా కంగారు పడిపోతాయి. మహారాజా, మీరు కంగారు పడకండి, మేమంతా మీతో ఉన్నాం. అవును మహారాజా, ఆ డ్రాగన్ దగ్గర ఎన్ని దుష్ట శక్తులు ఉన్నా మనందరం కలిసి కట్టుగా వాడిని ఎదుర్కొందాం. నాకెంతో ఆనందంగా ఉంది. ఈ ఆపద సమయంలో మీరందరూ నాతో పాటు ఉన్నారు. నేను ఆ దుష్టుడి మాటలను ఒప్పుకోను. అలా అని మీ ప్రాణాలను ఆపదలో కూడా వెయ్యను. నా ప్రాణాలు పోయినా పర్లేదు, కాని నేను ఈ ఆపద నుండి తప్పించుకోవడానికి ఏదో ఒకటి ఆలోచిస్తాను. ఇలా సింబా చెప్తూ ఉండగా అక్కడికి ఒక పులొస్తుంది. సింబా, నేను చాలా దూరం నుండి వచ్చాను. నాకు నీ సహాయం కావాలి. ఏంటి సహాయమా? ఎలాంటి సహాయం? అయినా నేనే ఆపదలో మునిగి ఉన్నాను. అసలు నువ్వెవరివి? నా దగ్గరికి ఎందుకొచ్చావు? నాకు తెలుసు, నువ్వు కూడా ఆ దుష్టుడైన డ్రాగన్ గురించే ఆలోచిస్తున్నావని. ఏంటి, నీకా డ్రాగన్ గురించి తెలుసా? నా అన్న ఒక పెద్ద పులి. ఆయన దగ్గర అద్భుతమైన మాయా రెక్కలు ఉండేవి. వాటితో ఆయన ఆపదలో ఉన్న జంతువులకి సహాయం చేసేవాడు. ఈ దుష్టుడైన డ్రాగన్ అన్న మాయా రెక్కల్ని పొందాలని అడవికొచ్చాడు. ఇద్దరి మధ్య బాగా గొడవ జరిగింది. అన్న యొక్క మాయాశక్తుల ముందు ఆ దుష్టుడి శక్తులు పనిచేయలేదు. అతను అడవి వదిలి పారిపోయాడు. మేమందరం ఆపద తొలగిపోయింది అనుకున్నాం, కానీ మా ఆలోచన తప్పైంది. ఆ దుష్టుడు దొంగచాటున చీకటిలో మా అన్నపై దాడి చేసి అన్నను చంపేశాడు. అయితే అతను ఆ మాయా రెక్కలను తీసుకున్నాడా? లేదు, బహుశా అన్నకు ముందే ఆపద వస్తుందని తెలుసుంటుంది. అందుకే ఆయన ఆ రెక్కల్ని ఒక రహస్యమైన ప్రదేశంలో దాచేశాడు. అయితే నువ్వే వెళ్ళి ఆ రెక్కల్ని తీసుకురావచ్చు కదా. ఆ దుష్టుణ్ణి ఎదుర్కొని వెళ్లేంత ధైర్యం నా దగ్గర లేదు. అన్న చెప్పాడు, ఎవరైతే జంతువుల కోసం అతని ప్రాణాలను కూడా లెక్క చేయడో వాడికి ఆ మాయా రెక్కలు దక్కుతాయని. నాకు పూర్తి నమ్మకం ఉంది. నువ్వు తప్పకుండా ఆ మాయా రెక్కల్ని పొంది ఆ దుష్టుణ్ణి అంతం చేస్తావనుకుంటున్నాను. ఇలా అని పులి సింబాకు మాయా రెక్కల గురించి చెప్తాడు. సింబా పులి చెప్పిన ప్రదేశానికి వెళ్తాడు. ఆ రెక్కలు ఒక మాయా తలుపులో బంధించి ఉంటాయి. ఇతరులు నన్ను మోసం చేయలేరు, నా భాగస్వామి లేనిదే నన్నెవరూ తెరవలేరు. దీనికి సమాధానం తాళం చెవి. సింబా ఇలా అనగానే తలుపు తెరుచుకుంటుంది. అందులో మాయా రెక్కలు ఉంటాయి. అవి బంగారు రంగులో మెరుస్తూ ఉంటాయి. సింబా ఆ రెక్కల దగ్గరకు వెళ్తాడు. ఆ రెక్కలు సింబా శరీరంతో అతుక్కుపోతాయి. సింబా ఎగురుకుంటూ అడవి వైపు బయలుదేరుతాడు. మరోపక్క డ్రాగన్ అడవిలోకొస్తాడు. అడవిలో సింబా కనపడుతున్నాడు. డ్రాగన్ గట్టి గట్టిగా నవ్వుతూ ఇలా అంటాడు, మీ రాజు చాలా పిరికివాళ్లా ఉన్నాడే. అతను మీ అందరినీ ఆపదలో వదిలేసి పారిపోయాడు. పులి ముందుకొచ్చి ఇలా అంటాడు, ఒరే దుష్టుడా, నువ్వు మోసంతో నా అన్నను చంపావు. కానీ నువ్వు ఇప్పుడు సింబాను చంపలేవు. అతను తప్పకుండా నీ చావు రూపంలో తిరిగొస్తాడు. అరే, నువ్వేంటిక్కడ? నేను నీ అడవి మొత్తాన్ని నాశనం చేశాను కదా. మరి నువ్వెలా బ్రతికి బట్ట కట్టావు? సరేలే, ఈ జంతువులతో పాటు నేను నిన్ను కూడా బలిస్తాను. ఇలా అని డ్రాగన్ జంతువులపై సింబా అతని అద్భుతమైన రెక్కలతో డ్రాగన్ ని ఆపేందుకు అక్కడికొస్తాడు. సింబా శరీరంపై అద్భుతమైన రెక్కల్ని చూసి డ్రాగన్ అవాక్కవుతాడు. నీకు ఈ రెక్కలు ఎలా దొరికాయి? ఈ రెక్కలు నాకు కావాలి. నేను ఈ జంతువుల్ని బలిచ్చి ఈ రెక్కల్ని పొందాలనుకున్నాను. నువ్వు ఈ అద్భుతమైన రెక్కల్ని పొందాలన్న అత్యాశతో ఆ పెద్ద పులిని మోసంతో చంపావు. ఇప్పుడు నేను నిన్ను చంపి ఆ పులి ఆత్మకు శాంతిని కలిగిస్తాను. ఇలా అని సింబా డ్రాగన్ పై దాడి చేస్తాడు. ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. సింబా అద్భుతమైన రెక్కల ముందు డ్రాగన్ దుష్టశక్తులు పనిచేయి అతను చనిపోతాడు. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటంటే, చెడు ఎంత బలమైనదైనప్పటికీ మంచి ముందు ఓడిపోక తప్పదు అని. ఎగిరే మాయా రంగు సింహం, గర్భవతి పులి, దుష్ట డేగ. అకస్మాత్తుగా ఒక పెద్ద నీడ తిరుగుతూ ఉంటుంది. ఒక దుష్ట డేగ అడవిపై తిరుగుతూ ఉంటుంది.
డేగ ఎప్పటినుంచో క్షుద్ర పూజలు చేస్తూ ఉంటుంది. అన్ని అడవులు, అన్ని జంతువుల్ని తన వశం చేసుకోవాలి అనుకుంటుంది. అందుకే తను గర్భవతి పులి కోసం వెతుకుతూ ఉంటుంది. ఎన్ని రోజులు వెతికిన తర్వాత డేగకు గర్భవతి పులి కనబడుతుంది. పులి దృష్టి ఆకాశంలో ఎగిరే డేగపై పడుతుంది. ఈ డేగా నన్ను నా బిడ్డని చంపడానికి వస్తుంది. నేను ఏదో ఒకటి చెయ్యాలి. కాని నేను చాలా బలహీనంగా ఉన్నాను, పరిగెత్తలేనే. మరోవైపు డేగ పులిని వేటాడేందుకు కింది వైపుకు దూసుకు వెళ్లటానికి సిద్ధమవుతుంది. అదే సమయంలో ఆకాశంలో మిలమిలా మెరుస్తూ ఒక కాంతి వస్తుంది. ఆ కాంతిలో ఒక రంగు సింహం యోధుడు ప్రత్యక్షమవుతాడు. అతను గర్జిస్తూ కిందకి దిగుతూ డేగతో ఇలా అంటాడు, ఆగు, నువ్వు ఈ పులిని వేటాడడానికి వీల్లేదు. నేను ఇక్కడికి ఆమెను కాపాడ్డానికే వచ్చాను. సింహం మాటలు విని డేగ నవ్వుతూ, నువ్వు ఒక సాధారణ సింహానివి. నాతో గెలవాలని కలలో కూడా ఊహించొద్దు. నీ ఆలోచన తప్పు. నేనేమీ సాధారణ సింహాన్ని కాదు. నేనొక యోధుణ్ణి. ఇక్కడ ఉన్న ప్రతి జంతువు రక్షణ కొరకు నేను ప్రతిజ్ఞ తీసుకున్నాను. వీళ్ళందరినీ కాపాడమే నా ధ్యేయం. డేగ తన దుష్టశక్తులతో సింహంపై దాడి చేస్తుంది. చాలా సులువుగా ఆ దాడిని కూడా ఎదుర్కొంటాడు. తిరిగి అతని శక్తులతో దాడి చేస్తాడు. దాంతో డేగ గాయాల పాలై కింద పడిపోతుంది. నువ్వు నా ప్రాణాలు, నా బిడ్డల ప్రాణాలు కాపాడావు. నేను నీ రుణం ఎప్పటికీ మర్చిపోలేను. ఇది నా కర్తవ్యం. ఇప్పుడు నువ్వు విశ్రాంతి తీసుకో. నీ పిల్లలు సురక్షితం. నేనున్నంత వరకు నీకు ఈ అడవిలోని ఎవరికీ ఎలాంటి ఇబ్బంది రాదు. పులి నవ్వుతూ విశ్రాంతి తీసుకుంటుంది. సింహం యోధుడు ఆకాశంలోనే విలీనమైపోతాడు. అడవిలో తిరిగి శాంతి నెలకొంటుంది. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటంటే, మన బలం ఇతరులకు ఉపయోగపడేలా ఉండాలే కాని ఇతరులను బానిసలు చేసేలా ఉండకూడదు. అద్భుతమైన రెక్కలు గల పెద్ద సింహం మరియు జాంబీ ఎద్దు యొక్క వల. అడవికి రాజైన షేర్ఖాన్ ముసలివాడైపోయాడు. అతను అడవి బాధ్యతల్ని అతని కొడుకైన సింబాకు ఇవ్వాలి అనుకుంటాడు. అందుకోసం ఒక సభను ఏర్పాటు చేస్తాడు. చూడండి, ఇప్పుడు నేను ముసలివాడినైపోయాను. ఈ అడవి బాధ్యతలు చూసుకోవటం నా వల్ల కాదు. అందుకే నేను సింబాను అడవికి రాజును చెయ్యాలనుకుంటున్నాను. మీ అందరికీ నా నిర్ణయం సమ్మతమేనా? ఇది విన్న జంతువులన్నీ ఎంతగానో ఆనందిస్తాయి. మహారాజా, ఇది ఎంతో ఆనందకరమైన విషయం. మాకు పూర్తి నమ్మకం ఉంది. సింబా కూడా మీలాగే బలవంతుడు మరియు మంచి మనసున్న రాజు అవుతాడని. జంతువులన్నీ షేర్ఖాన్ నిర్ణయాన్ని ఏకీభవిస్తాయి, ఒక్క ఎద్దు తప్ప. ఎందుకంటే ఎద్దుకి వాళ్ళిద్దరూ అంటే అసూయ మరియు ఈర్ష్య. ఒకరోజు ఎద్దు అడవిలో తిరుగుతూ అతని మనసులో ఇలా అనుకుంటాడు, ముందు తండ్రి, ఇప్పుడు కొడుకు. అరే ఏంటి, ఇంకా జీవితాంతం నేను ఈ తండ్రి కొడుకులకు బానిసగానే జీవించాలా? లేదు లేదు, అవకాశం చూసుకుని నేను వీరిద్దరి అడ్డు తొలగించి ఈ అడవికి రాజునవుతాను. ఇలా అతను ఆలోచిస్తూ ఉండగా అతని దృష్టి అటువైపు ఒంటరిగా వెళ్తున్న షేర్ఖాన్ పై పడుతుంది. అతను షేర్ఖాన్ వెనకాలే వెళ్తాడు. అవకాశం చూసుకుని వెనక నుండి అతనిపై దాడి చేస్తాడు. అకస్మాత్తుగా జరిగిన దాడితో షేర్ఖాన్ దూరంగా వెళ్లి పడిపోతాడు. ఎద్దు తిరిగి షేర్ఖాన్ పై దాడి చేయబోతూ ఉండగా అక్కడికి సింబా వస్తాడు. సింబా గట్టిగా గర్జిస్తూ ఇలా అంటాడు, నీకెంత ధైర్యం? అడవికి రాజైన షేర్ఖాన్ పైనే దాడి చేస్తావా? అయినా వెనక నుండి దాడి చేసేవాడు పిరికివాడనిపించుకుంటాడు. చూడు, మాటలు సరిగ్గా రానివ్వు. నువ్వు నాతో ఇలా మాట్లాడ్డానికి నేనేమీ నీ బానిసని కాను. నీ తండ్రి ఈ బలహీనమైన జంతువులకు రాజేమో కాని నాకు కాదు. అర్థమైందా? ఇది విన్న సింబాకు చాలా కోపం వస్తుంది. ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. ఎద్దు సింబా బలం ముందు బలహీనపడుతుంది. ఇది గమనించిన ఎద్దు అతని మనసులో, నేనిక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఈ తండ్రి కొడుకుల్ని నేను తరువాత చూసుకుంటాను. ఇలా అనుకొని ఎద్దు అవకాశం చూసుకుని అక్కడి నుంచి పారిపోతాడు.
ఎద్దు పరిగెడుతూ పరిగెడుతూ అడవిలో చాలా దూరం వెళ్ళిపోతాడు. చాలా ఆకలిగా ఉంది, ఇక్కడ తినటానికి ఏమీ కనిపించటం లేదు, ఏం చెయ్యను? అంతలోనే తన దృష్టి ఒక పండు పైన పడుతుంది. ఆ పండు చూడ్డానికి చాలా విచిత్రంగా ఉంటుంది. అరే, ఏంటి ఈ పండు ఇలా ఉంది? ఎలా ఉంటే నాకేంటి? ఆకలితో చావటం కంటే దీన్ని తినటమే మేలు. ఇలా అనుకొని అతను ఆ పండుని తినేస్తాడు. అరే, ఏంటి ఒక్కసారిగా నాకింత దాహం వేస్తుంది? దాహంతో నా గొంతు ఎండిపోయేలా ఉంది. ముందు వెళ్ళి నీళ్లు ఎక్కడ ఉన్నాయో వెతకాలి. ఎద్దు నీళ్లను వెతుక్కుంటూ బయలుదేరుతాడు. మెల్లమెల్లగా అతను జాంబీలాగా మారుతూ ఉంటాడు. అతను చెరువు దగ్గరకు చేరుకోగానే ఎద్దు అతని శరీరంలో జరిగిన మార్పు వల్ల గట్టిగట్టిగా అరుస్తూ ఉంటాడు. పరిగెత్తండి, పరిగెత్తండి! ఎద్దు జాంబీగా మారిపోయాడు. అతను ఎవరిని కరవకముందే మీ ప్రాణాలు కాపాడుకుని పరిగెత్తండి. ఇలా జంతువులన్నీ అక్కడి నుంచి పరుగులు తీస్తాయి. ఎద్దు వాళ్ళని వెంబడిస్తూ అడ్డొచ్చిన వాళ్లపై దాడి చేసి వాళ్లను జాంబీలుగా మారుస్తాడు. నక్క సింబా మరియు షేర్ఖాన్ దగ్గరకు చేరుకొని వాళ్లకు జరిగిన విషయం చెప్తుంది. షేర్ఖాన్, నువ్వు వెంటనే మిగిలిన జంతువుల్ని తీసుకుని సురక్షితమైన ప్రదేశానికి వెళ్ళిపో. నేను సింబా ఆ జాంబీ ఎద్దుని ఆపే ప్రయత్నం చేస్తాం. నాన్నగారు, మీ గాయాలింకా పూర్తిగా నయం కాలేదు. మీరెలా ఆ జాంబీ ఎద్దుని ఎదుర్కొంటారు? మీరు కూడా వీళ్లతో పాటు వెళ్ళిపోండి, నేనతన్ని ఆపుతాను. ఇది విన్న గ్రద్ద ఇలా అంటుంది. సింబా, నువ్వు కాదు కదా, రాజుగారు కూడా ఆ జాంబీ ఎద్దుని ఆపలేరు. అతను మీపై దాడి చేశాడంటే మీరు కూడా జాంబీస్గా మారిపోతారు. అంటే నువ్వనేదేంటి? మమ్మల్ని పిరికి వాళ్ళలాగా ఇక్కడి నుంచి పారిపోమంటావా? లేదు, నా ఉద్దేశం అది కాదు. గ్రద్ద చెప్పేది నిజం. దీనికోసం మనం ఏదో ఒక పరిష్కారం వెతకాలి. మహారాజా, అడవికి ఉత్తర దిక్కున ఒక మాయా చెట్టు ఉంది. మనకి ఆ చెట్టు సహాయం కనుక దొరికితే మనం సులువుగా ఆ జాంబీ ఎద్దుని ఓడించవచ్చు. సరే అయితే నేను వెంటనే వెళ్ళి ఆ మాయా చెట్టు యొక్క సహాయాన్ని కోరుతాను. ఇలా సింబా మాయా చెట్టును వెతుక్కుంటూ బయలుదేరుతాడు. అతను చెట్టు దగ్గరికి చేరుకోగానే, ఓ మాయా చెట్టు, నాకు సహాయం చెయ్. ఆ జాంబీ ఎద్దు మా అడవిని నాశనం చేస్తున్నాడు. దయచేసి అతని అంతం చేయటంలో నాకు సహాయం చెయ్. నువ్వు భూమిపై ఉండి అతన్ని చంపలేవు. నేను నీకు అద్భుతమైన రెక్కలు గల పెద్ద సింహంగా మారుస్తాను. అప్పుడు నువ్వు సులువుగా అతన్ని ఎదుర్కోగలవు. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు ఆ జాంబీ ఎద్దుని పట్టుకుని నీళ్ళల్లో పడేయ్. అతను నీళ్ళల్లో మునిగి చనిపోతాడు. అతను చావగానే జంతువులు కూడా మునుపటిలాగా మారిపోతాయి. ఇలాని మాయా చెట్టు సింబాకు అద్భుతమైన రెక్కలు గల ఒక పెద్ద సింహంగా మార్చేస్తుంది. సింబా ఆ మాయా చెట్టుకి ధన్యవాదాలు తెలుపుకొని ఎగురుకుంటూ ఆ జాంబీ ఎద్దు దగ్గరికి చేరుకుంటాడు. ఎద్దు సింబాని చూసి కంగారు పడుతుంది. అతను సింబాపై దాడి చేసే ప్రయత్నం చేస్తాడు. కాని సింబా గాలిలో ఎగురుతూ అతని దాడి నుంచి తప్పించుకుంటూ ఉంటాడు. సింబా అతని పంజాతో జాంబీ ఎద్దుని పట్టుకుని గాల్లో ఎగురుకుంటూ వెళ్లి నది మధ్యలో అతన్ని వదిలేస్తాడు. ఇక ఎద్దు నీళ్లలో ఈదలేక అందులో మునిగి చనిపోతాడు. అతను చావగానే అడవిలో అప్పటికే జాంబీలుగా మారిన జంతువులన్నీ తిరిగి మునుపటిలా మారిపోతాయి. షేర్ఖాన్ సింబాను అడవికి రాజును చేస్తాడు. అడవిలో తిరిగి ఆనందం నెలకొంటుంది. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏంటంటే, ఈర్ష్య మరియు అసూయ ఎవరినైనా ఆపదలో పడేస్తాయి. అసలు వారసురాలయ్యింది అడవికి రాణి. ఒక ఆడసింహం అప్పుడే పుట్టిన తన బిడ్డని తీసుకుని వేగంగా పరిగెడుతూ ఉంటుంది. రుద్ర అనే ఒక దుష్టతోడేలు అతని సైనికులతో కలిసి ఆమెను వెంబడిస్తూ ఉంటాడు. ఓ వనదేవత, నా బిడ్డను ఆ దుష్ట తోడేల నుండి కాపాడు. అలా తను పరిగెడుతూ పరిగెడుతూ ఒక లోయలో పడిపోతుంది. కాని తన బిడ్డ అదృష్టవశాత్తు ఒక చెట్టులో ఇరుక్కుపోయి గట్టిగట్టిగా ఏడుస్తూ ఉంటుంది. మరోపక్క ఇంతలో ఎక్కడికి వెళ్ళిపోయింది? సరేలే,
ఏదైనా మంచికే జరుగుతుంది. ఇప్పుడు ఈ అడవికి రాజును నేను. ఇప్పుడు నాకు అడ్డు చెప్పేవాళ్ళు ఎవ్వరూ లేరు. నా ఇష్టం వచ్చిన జంతువుని నేను వేటాడగలను. అరే ఓ సైనికులారా, అడవిలో అందరికీ చెప్పండి, ఈ రోజు నుండి నేనే ఈ అడవికి రాజుని. నా మాటకు ఎవ్వరు అడ్డు చెప్పినా దానికి తగ్గ శిక్ష తప్పదు. ఇలా రుద్ర తనను తాను అడవికి రాజుగా ప్రకటించుకుంటాడు. మరోపక్క చెట్టులో ఇరుక్కుపోయిన సింహం బిడ్డ గట్టిగట్టిగా ఏడుస్తూ ఉంటుంది. అంతలో అటువైపుగా వెళ్తున్న పులి ఆ గొంతు విని అక్కడికి వెళ్లి చెట్టులో ఇరుక్కుపోయిన సింహం బిడ్డను చూస్తుంది. అతను వెంటనే ఏనుగుని తీసుకొచ్చి ఆ బిడ్డను కాపాడుతాడు. ఆ బిడ్డ గట్టిగట్టిగా ఏడుస్తూ ఉంటుంది. ఏడవకు తల్లి, ఎంత ముద్దుగా ఉందో ఈ బిడ్డ. ఎవరి బిడ్డో ఏమో, ఇక్కడికి ఎలా వచ్చిందో. ఈ బిడ్డ చాలా చిన్నగా ఉంది. ఇప్పుడేమైనా ఎవరు చూసుకుంటారు? ఎవరో చూసుకోవడమేంటి? నాకు నా అన్న వాళ్ళెవరూ లేరు. ఈ బిడ్డని నా సొంత బిడ్డలా నేను పెంచుకుంటాను. నా తర్వాత ఈమె ఈ అడవికి రాణి అవుతుంది. ఈ రోజు నుండి ఈమె పేరు రీమా. ఇలా పులి రీమాను అతని సొంత బిడ్డలా చూసుకుంటాడు. ఆమెకు ఏ లోటు రాకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. సమయంతో పాటు రీమా పెద్దదైపోతుంది. ఒకరోజు రీమా తండ్రితో కలిసి అడవిలో తిరుగుతూ ఉండగా అకస్మాత్తుగా గాయాల పాలైన ఒక జింక పిల్లాడు పరిగెత్తుకుంటూ వాళ్ళ దగ్గరికొస్తాడు. నన్ను కాపాడండి, నన్ను కాపాడండి, ఆ దుష్టుడు నా తల్లిని చంపేశాడు. ఇప్పుడు వాడు నన్ను చంపేస్తాడు. పిల్లాడు చాలా భయపడుతూ ఉంటాడు. అది చూసి రీమా అతని దగ్గరికి వెళ్తుంది. బాబు భయపడుకో, మేము నిన్ను ఏమీ చేయము. చెప్పు, నువ్వెవరివి? ఎక్కడి నుంచొచ్చావు? నీ తల్లిని ఎవరు చంపారు? నేను పక్క అడవిలో ఉంటాను. మా అడవి రాజు రుద్ర అనే ఒక దుష్ట తోడేలు. అతను ఎప్పుడు పడితే అప్పుడు జంతువులను వేటాడుతాడు. అతను నా తల్లిదండ్రులను కూడా చంపేశాడు. అతను నన్ను కూడా చంపేసేవాడే, కాని నేనే ఎలాగలా తప్పించుకొని ఇక్కడికొచ్చాను. రుద్ర అన్న పేరు వినగానే రీమా చిన్ననాటి జ్ఞాపకాలు తన కళ్ల ముందు మబ్బులా కమ్ముకుంటాయి. ఆమె కోపంగా గర్జిస్తుంది. ఏమైంది తల్లి? ఏవో నాన్నగారు, నేను నా పంజాలతో ఆ రుద్రపై దాడి చేసినట్టు అనిపించింది. చూడమ్మా, ఇంత కోపం మంచిది కాదు. ఆ రుద్ర ఎవ్వరో నీకు తెలీదు. నువ్వాణ్ణి చూడను కూడా చూడలేదు. అలాంటప్పుడు ఇంత కోపం ఎందుకు? సరే వదిలే, వీడికి చాలా గాయాలయ్యాయి. వీడిని ఎలుగుబంటి దగ్గరికి తీసుకువెళ్దాం పద. ఇలా వాళ్ళు ముగ్గురు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ రోజు నుండి రీమా చాలా కంగారుగా ఉండసాగింది. తనకు ఎప్పుడూ రుద్ర అనే ఆలోచనలే వచ్చేవి. తను చీటికి మాటికి కోప్పడ్డం మొదలు పెడుతుంది. ఇది చూసి పులి చాలా కంగారు పడతాడు. అతను ఏనుగుతో ఇలా అంటాడు. రీమాను చూస్తుంటే నాకెందుకో తన గతం తన ముందుకు రాబోతుంది అనిపిస్తుంది. ఎలాంటి గతం? నాకేమనిపిస్తుందంటే రుద్ర రీమాకు చాలా దగ్గరగా తెలుసనుకుంటాను. అతని పేరు వినగానే తను కంగారు పడుతూ కోపంతో రగిలిపోతుంది. ఇలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా రీమా అక్కడికొచ్చి వాళ్ళిద్దరి మాటలు వింటుంది. నాన్నా, నాకు తెలుసు నేను నీ కన్న కూతురిని కానని, కాని నువ్వు నన్ను కన్న కూతురి కన్నా బాగా చూసుకున్నావు. నాన్నా, నాకిప్పుడు సెలవివ్వండి. నేను నా గతాన్ని తెలుసుకుని ఆ రుద్ర అనే నల్లటి నీడను నా జీవితంలో నుండి తీసివేయాలి అనుకుంటున్నాను. సరేనమ్మా, జాగ్రత్త. నేను కూడా నీతో వస్తాను. రుద్రాన్ని అంతం చేయటానికి వస్తుంది. రీమా మరియు ఆమె సైన్యాన్ని చూసి అవాక్కవుతాడు. అతను ఒక్క క్షణం రీమాను చూసి రీమా తల్లి అతను ముందు నిలబడింది అనుకుంటాడు. నువ్వింకా బ్రతికే ఉన్నావా? ఇది విన్న రీమా కోపంతో గట్టిగా గర్జిస్తుంది. రుద్ర అతని సైన్యం భయపడిపోతారు. నువ్వు నా అడవిలో ఏం చేస్తున్నావు? ముందు నువ్వు సమాధానం చెప్పు. నా తల్లి నీకు ఎలా తెలుసు? నేనే నీ తండ్రిని చంపాను. నిన్ను నీ తల్లిని కూడా చంపుదామనుకున్నాను. అంతలో మీ అమ్మ నిన్ను తీసుకొని ఇక్కడి నుంచి పారిపోయింది. సరేలే, అయ్యిందేదో అయ్యింది అనుకున్నాను. ఇప్పుడు నిన్ను కూడా నేను నీ తల్లి తండ్రుల దగ్గరికి చేరుస్తాను. అన్ని కలలో కనుకో. ప్రస్తుతం నువ్వు నీ ఆఖరి గడియల్ని లెక్క పెట్టుకో. నీకెంత ధైర్యం? నా అడవికొచ్చి నన్నే బెదిరిస్తున్నావా? ఈ అడవి నీది కాదు, నాది. నేనే ఈ అడవికి వారసురాలిని, ఈ అడవికి కాబోయే రాణిని. ఇది విన్న రుద్ర కోపంతో అతని సైన్యంతో పాటు కలిసి రీమాపై దాడి చేస్తాడు.
రీమా మరియు ఆమె సైన్యం రెప్పపాటులోని రుద్ర మరియు అతని సైన్యాన్ని అంతం చేస్తారు. ఇలా రీమా అడవికి రానయ్యి తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంది. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటంటే, చెడు ఎంత బలమైందైనప్పటికీ మంచి ముందు ఓడిపోక తప్పదు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.